నమస్తే మేడం, మీ పేరేటండి? నా పేరు జి అరుణకుమార్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మేడం మీరు? ఏలూరు నుంచి వచ్చానండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారమ్మా? 3 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించే? ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగుందండి. అన్ని రుసులు బాగున్నాయండి. పొద్దుట సాయంత్రం కూడా మధ్యాహ్నం కూడా అంత ఏటికి ఇబ్బంది ఉండదండి. వాటర్కి కానీ పడుకునే మంచాలకు కానీ పక్కలకు కానీ చాలా బాగుందండి. ఓకే మేడం, ఓకే. మీరేనా ఇంకా ఎవరైనా మాస్టర్స్ వచ్చారు? నలుగురు వచ్చామండి. ఏలూరు నుంచి నలుగురు వచ్చామండి. అందరికి కూడా అపార్ట్మెంట్ బాగానే ఇచ్చారండి. అంతా బాగుందండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు బీసెట్టి వెంకటేశ్వరరావు. భీమవరం తాలూకు కొంతవాడ శివారు గౌరపేట మాది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్? 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తున్నాయి సార్? ప్రతి సంవత్సరం ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? సంవత్సరానికి ఫుల్ ఫిచ్చింగ్ ఉంది. ఈ సంవత్సరం ఇంకా మరీ భారీగా బాగుంది. అన్ని వస్తువులు అన్ని చాలా బాగున్నాయి. సంవత్సరం వస్తువులు పడుకుంటాక కానీ బాత్రూమ్లు కానీ ఇట్లా కానీ మొత్తం అన్నింటికి అన్ని వస్తువులు చాలా సూపర్గా ఉన్నాయి. వంటలు కూడా అరిటాకు భోజనం కట్టెలతో తయారు చేసిన వంటలు ఇప్పుడు వచ్చి నేను ఎక్కడా చూడలే. ఇక్కడే ఫస్ట్ చూడడం. ఇవన్నీ చూసి ఇవన్నీ చేసి ఇవన్నీ చేసినందుకు ఈ పిఎంసీ ఛానల్ వారు కూడా ప్రతిదీ కూడా బాగా అనువుగా గానించి ప్రతిదీ కూడా బాగా తీస్తున్నారు. ఇవన్నీ బాగా మీరు వృద్ధి చెందుతున్నారు. పిఎంసీ ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు చిన్నారి అండి. గర్భిణి నుంచి వచ్చాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ ప్లేస్ కి? ఎలా అనిపించింది ఇక్కడ వాతావరణం అంతా కూడా? ఈ ప్లేస్కి అయితే 5 years నుంచి వస్తున్నానండి. వాతావరణం చాలా బాగుంటుంది. ఇది చూడడం కోసం నేను మా ఆయన గారు ఇద్దరు వస్తామండి. ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా వస్తున్నాము. ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ముఖ్యంగా భోజనం సదుపాయం కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి మేడం ఏర్పాట్లన్నీ కూడా? ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. ఫుడ్ అయితే ఉదయం టిఫిన్ అయితే మధ్యాహ్నం భోజనం అన్నీ బాగుంటున్నాయండి. నైట్ కూడా 2 రోజులు ఉండి వెళ్దామని అనుకుంటున్నామండి ఇక్కడ ఏర్పాట్లు చూసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కనకారావు. ఏ ఊరు నుంచి వచ్చారు సార్ మీరు ఇక్కడికి? శ్రీహరిపురం. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది సార్? ఏర్పాట్లు అవి కూడా మీకు ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. ఏర్పాట్లను ఫుడ్ సౌకర్యం చాలా బాగుంది. ఫుడ్ అన్ని రకాలుగా బాగుంది. అరిటాకు వేసి భోజనం పెట్టడం చాలా ఎక్కడ ఏ ఫంక్షన్లో కూడా జరగలేదు. ఇక్కడ ఈ ఫంక్షన్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ఇన్ని వేల మందికి కూడా చక్కగా అరిటాకు వేసి భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాల్లో కూడా 4-5 ఐటమ్స్ కూడా పెడుతున్నారు. అది చాలా సంతోషకరంగా ఉంది. ఏది తిన చాలా రుచికరంగా ఉంది. అది చాలా అమృతంగా ఉంది. పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తుంటారు, మన ఆహారం అమృతం ఆహారం. అది లోనికి వెళ్తే చాలు మనిషిలో మంచి గుణాలు బయటకు వస్తాయి. చెడు గుణాలంటూ దగ్గర ఉండవు. గతం అన్నది గత అంతే. ఈ ఆహారం ఎప్పుడైతే తీసుకున్నారో ప్రతి మనిషిలో మార్పు వస్తుంది. ఆరోగ్యంగా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరేటండి? నా పేరు పద్మ మేడం. పిఎంసి ఛానల్ చూసి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. ఫుడ్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఏర్పాట్లు గట్ట బాగా చేశారు మేడం. నమస్తే మేడం, మీ పేరు? మాతా నా పేరు. నాది సరిపల్లి గ్రామం. ఇక్కడ చాలా బాగుంటుందని తెలిసిన వాళ్ళ ద్వారాగా విన్నాను. ఇదే ఫస్ట్ టైం రావటం నేను. భోజనాలు చాలా బాగున్నాయి. మజ్జిగ అయితే ఇంకా చాలా టేస్ట్ గా ఉంది. మజ్జిగ చాలా నచ్చింది. భోజనాలు కూడా బాగున్నాయి. శ్రమించి చేస్తున్న వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఆకుల గంగాధర రామారావు, జార్జీపేట, తాళరేవు మండలం, కోనసీమ జిల్లా. ఎప్పుడు వచ్చారు సార్ మీరు? ప్రతి సంవత్సరం వస్తారా? ఈ ఇయర్ వచ్చారా? ఏర్పాట్లు ఎలా అనిపించాయి సార్? ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయండి. ఏర్పాటు విషయంలో మనం అనక్కర్లేదు. నేను 2.5 years నుంచి మెడిటేషన్ చేస్తున్నామండి. ఏర్పాటు అద్భుతంగా ఉన్నాయండి. భోజనం ఎలా అనిపించింది సార్? భోజనం మనం ఇంతకుముందు పూర్వకాలం చేసేవాళ్ళని అరిటాకులో భోజనాలు అదే పద్ధతిలో ఉన్నాయి. ప్రతి ఇల్లు కూడా ఇలాగ అరిటాకుల్లో ప్రారంభించారు. ఆయుర్వేద ప్రకారం కూడా. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఎలవర్తి రాంబాబు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తెనాలి నుంచి వచ్చాను, గుంటూరు జిల్లా. ఇదే ఫస్ట్ టైం సార్? ఇంతకు ముందు నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ప్రకృతి వ్యాలీకి మీరు? ఇదే ఫస్ట్ టైం మేడం ప్రకృతి వ్యాలీకి రావడం. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రోగ్రామ్ అంతా, కార్యక్రమాలు కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. అకామిడేషన్ కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి భోజనం ఎలా అనిపించింది సార్? భోజనం అయితే ఇంకా మా ఇంటి దగ్గర కూడా అలా ఉండదు. అరిటాకులో భోజనం చాలా అద్భుతంగా, ఇంకా చెప్పడానికి అలవ కాదనమాట. అది అనుభవించి తీరవలసిందే ఆ రుచులన్నీ.
రాజుగారికి శతకోటి వందనాలు, ఈ నిర్వాహకులందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. చల్లని వాతావరణంలో వేడి వేడి భోజనాన్ని కూడా ఆస్వాదిస్తున్నారనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.